హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా వంట రూమ్లోకి వచ్చి టీ పెట్టేశాను ఒక పక్క. ఇంకొక పక్క వచ్చేసి పిల్లలు ఇవాళ మేము చాకోస్ తింటాం మమ్మీ అన్నారు. సో వాళ్ళ కోసం పాలైతే ఇంకొక పొయ్యి మీద పెట్టాను. వాళ్ళని రెడీ చేశాను. వాళ్ళ సెల్ఫ్గా రెడీ అవుతారు కదా, అంటే పౌడర్ కొట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఇలా ఇంకా వాళ్ళని వదిలేసి వంట రూమ్లోకి అయితే వచ్చేసానమాట. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళు రెడీ అవుతున్నారా లేదా అని చెప్పేసి, లేకపోతే ఇంకా రెడీ అవ్వకుండా అలా కూర్చుండిపోతారు. సో అందుకే మధ్య మధ్యలో పిలిచి రెడీ అవుతున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటాను, అత్తి పిల్లోళ్ళు మొదలే. ఇంకా ఇలా పాలు పెట్టి టీ పెట్టాను కదా, ఇంకా వాళ్ళ వాటర్ బాటిల్స్ నింపేస్తాను. స్నాక్స్ కూడా పెట్టేసి టేబుల్ మీద పెట్టేశాను అనుకోండి, వాళ్ళు ఎవరి బాటిల్స్ వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకుంటారనమాట. ఇంకా అవి టేబుల్ మీద పెట్టేసి నేను వంట రూమ్లోకి వచ్చేసాను. ఇక్కడ నాకు పాలు కూడా పొంగొచ్చేసాయి. ఎక్కువ పాలు అయితే ఏం పెట్టానండి, కొద్దిగానే పెడతాను. ఎందుకంటే మా పెద్దమ్మాయి చాకోస్లో పాలు తాగదనమాట. ఆమె చాకోస్ వరకు తినేసి పాలు వదిలేసిపోతుంది. కాబట్టి పెద్దమ్మాయికి కొంచెం తక్కువ వేస్తాను పాలు. చిన్నమ్మాయి మటుకు చాకోస్ తింటుంది, పాలు కూడా తాగుతుంది. సో ఆమెకు కొంచెం పాలు అనేది ఎక్కువ వేసి ఉంచుతాను అనమాట. ఇంకా అలాగా ఇదిగోండి చాకోస్ అయితే పెట్టేశాను, తినేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి తినేసింది. అయితే ఇంకా మా పెద్దమ్మాయిని వదిలిపెట్టేసి వస్తాను, అంటే 8:20కి అనమాట స్కూలు. సో మా చిన్నమ్మాయికి 8:45, 9కి వెళ్ళినా కూడా పర్లేదు. సో అందుకని చెప్పేసి మా పెద్దమ్మాయిని ఫస్ట్ వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇంట్లో ఉండమ్మా నేను వదిలిపెట్టేసి వస్తానంటే సరే మమ్మీ అనింది. ఇవాళ నార్మల్గా అయితే డైలీ వస్తుందన్నమాట. నేను చిన్న పాప వెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసి చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోతామన్నమాట. అలా కానీ ఇవాళ ఏమో నేను తింటా ఉంటాలే మీరు వెళ్ళిరాపో అని చెప్పింది. ఇంకా అమ్మాయిని వదిలిపెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా దాని తర్వాత మా చిన్నమ్మాయిని కూడా నిదానంగా ఆ అమ్మాయి తినేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా అమ్మాయి స్కూల్లో వదిలిపెట్టేసి అయితే వచ్చానమాట. ఇంకా చిన్నామని కూడా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసిన తర్వాత చెత్త అట్లా వస్తుంది. దాని తర్వాత 2 డేస్కి ఒకసారి మంజీరా వాటర్ వస్తాయి. సో ఈ మంజీరా వాటర్ మాకు 9:30కి అట్లా వస్తాయన్నమాట. సో ఆ వాటర్ కూడా పట్టేసుకొచ్చేసుకొని ఇంకా దాని తర్వాత అంటే వాటర్ పట్టేసుకుంటే మనకు చాలా పనులు అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు. సో ఇంకా వాటర్ పట్టేసుకొని ఇంకా ఇక్కడైతే నేను పనులైతే ఇంకా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసి పెట్టాను కదా, ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసి ఇవాళ బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ బగారా రైస్కి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఆల్రెడీ. ఒక బాండిల్ తీసుకుని ఆ బాండిల్లో పోపు వేసి దాన్ని తీసుకెళ్ళి, అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఇలాగా రైస్లో పెట్టేస్తాను. నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా బాస్మతి రైస్తో చేస్తున్నాను. రైస్ అనేది ఏమంటారు, బగారా రైస్ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఇంకా పోపు వేసేసి ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా అది సిమ్లో పెడితే అయిపోతుంది కదా. సో సిమ్లో పెట్టేసి మా పిల్లలకి పెరుగు చట్నీ చేస్తున్నాను. ఇక్కడ కూడా పెరుగు చట్నీలో కూడా ఒక ఆమె ఆనియన్స్ ఉంటే తినదు, పచ్చిమిర్చి ఉంటే తినదు, కొత్తిమీర ఉంటే తినరు. ఇంకొక ఆమె ఏమో పచ్చిమిర్చి కావాలి, ఆనియన్స్ కావాలి, కొత్తిమీర కావాలి. సో ఇలా ఉంటుందన్నమాట వీళ్ళతోటి. ఇంకా ఒకరికి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇంకా మా చిన్నమ్మాయికి ఏమో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఏం లేకుండా ఇస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఇంకా అవి తీసుకెళ్ళి, అంటే రెడీ అయిపోయాయి కదా అన్నము అదంతా, అవి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఈ వంట రూమ్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ. ఇంకా దాని తర్వాత కొద్దిగానే ఉన్నాయన్నమాట అంట్లు. సో ఇంక కొంచెం కూడా అక్కడ ఎందుకు ఉంచడం అని చెప్పేసి ఆ కొన్ని అంట్లు కూడా కడిగేసేస్తున్నాను. ఇంకా కడిగేసేసి ఇంకా అంట్లు వేసుకునే బాస్కెట్ ఉంటుంది కదా, అది కిందనే పెట్టేసాను అనమాట. ఇంకా అలాగా కడిగి ఇంకా దాంట్లో వేసేస్తున్నాను. ఇంకా అలాగా అయిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మా పెద్దమ్మాయికి క్యారీ పెట్టేసడానికి అయితే వెళ్తున్నాను. మా పెద్దమ్మాయికి క్యారీ వచ్చేసి 11 అంటే వాళ్ళ టైమింగ్ వచ్చేసి 11. సో మేమైతే 11:30 పెట్టేస్తానమాట. ఇంకా దాని తర్వాత మా చిన్నమ్మాయికి కూడా తినిపించేసి వచ్చేసాను. ఇంకా నాకు కొంచెం పని ఉందనమాట. ఆ పని రోజు పెండింగ్లో పడిపోతూ ఉంది. సో అందుకని ఎలాగైనా రోజు ఫినిష్ చేయాలని చెప్పేసి కూర్చునేసి ఫినిష్ చేసి దాని తర్వాత నేను ఇప్పుడు మా అమ్మాయికి లంగా ఓని అయితే కుట్టించాను. చున్నీ లేదనమాట, బోనాల పండుగ వస్తుంది కదా, సో వేసుకుంటుందని చెప్పేసి చున్నీ కోసం అయితే వెళ్ళానమాట. అక్కడ నాకు ఈమె కనిపించారు. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో పలకరించిన వాళ్ళతో, ఫోటో అడిగిన వాళ్ళతో కూడా ఇలాగా ఫోటో దిగుతున్నారనమాట. స్వప్న వైట్ల గారు చాలా బాగా
అసలు ఎవరు అడిగినా సరే ఇచ్చేస్తుంది. అలాగనే మాట్లాడుతున్నారు. చాలా నవ్వుతూ పలకరిస్తున్నారనమాట. అంటే వాళ్ళ టీమ్ ఎవ్వరు లేరు. ఆమె ఒక్కటే నడుచుకుంటూ వెళ్తుంది. మేబీ కార్ ఎక్కడైనా పార్క్ చేస్తున్నారేమో తెలీదు. సో, అలాగా మీట్ అయ్యాననమాట ఆమెని ఆ రోజు. ఇక్కడే అండి కేపీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్ జేఎన్‌టీయూ అంటారు కదా! అక్కడనమాట. సో, ఇంక నాకు కావాల్సింది ఏం లేదు. చున్నీ ఒక్కటే అనమాట. బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా అవి తీసేసుకొని అంటే చున్నీ తీసేసుకొని వచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత గుర్తొచ్చింది. అరే బ్యాంగిల్స్ మర్చిపోయానే అని చెప్పేసి మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని రావాలి కదా నేను. ఆ హడావిడి కూడా ఉండిపోయిందనమాట నాకు. అరే మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి 3కి అంతా ఇంటికి వచ్చేసేయాలి నేను మా పిల్లలకి లంచ్ తినిపించే అంటే 1 అవుతుంది అనమాట మా చిన్నమ్మాయిని స్కూల్లో తినిపించేసి స్కూల్లో వదిలిపెట్టడం తినిపించడం ఇట్లా 1 అయిపోతుందనమాట. ఇంకా నాకు కొంచెం పని ఉంది కదా, మళ్ళీ పని చేసుకొని వెళ్ళాను కదా, ఇంకా 3కి అంతా రావాలనే హడావిడిలో నేను మర్చిపోయాను అనమాట. చున్నీ కోసం మాత్రమే వెళ్ళాను. ఆ బ్యాంగిల్స్ తీసుకోవడం మర్చిపోయాను. చున్నీ తీసుకొని అయితే వచ్చాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేను 5 to 7 ట్యూషన్ పెడతాను కదా, ఆ 5 to 7కి మధ్యలో ఇంకా ఏ పని చేయననమాట. ఎన్ని పనులున్నా సరే 3:30 నుంచి 4:30, 5 వరకు అయితే నేను చేసేసుకుంటాను. అది కసువు చిమ్మటం కానివ్వండి, ఇలా బియ్యం కడిగి పెట్టుకోవడం కానివ్వండి, కర్రీ లేకపోతే కర్రీ చేయడం. ఇన్ కేస్ నేను చేయలేకపోతే వాళ్ళకి ట్యూషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేసి అలా అప్పుడు మళ్ళీ చేసుకుంటాను. కానీ ఆ మధ్యలో ఏం పెట్టుకోను. ఎందుకంటే మా పిల్లలకి నేను అట్లా పక్కకి వెళ్తే చాలు ఇంకా మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. పెన్సిల్ అయిపోయిందని, లేకపోతే ఈ పెన్సిల్ నీకెట్లా వచ్చిందని, లేకపోతే ఇట్లా కాదు రాయాలి, ఇట్లా రాయాలి, ఇంకా మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూనే ఉంటారు, ఇట్లా ఇట్లా అని చెప్పేసి. సో అందుకు పక్కకు అనేది వెళ్ళను అనమాట. అక్కడే ఉంటాను. ఎప్పుడన్నా వెళ్తాను కొంచెం ఎక్కువగా ఇవాళ పని ఉంది అనుకుంటే కనుక నేను వెళ్ళి పనులు చేసుకుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలా ఇంకా ఆ రోజు వర్షం పడిందనమాట. ఫుల్ వర్షం. ఇంకా ఆ వర్షంలో మా అమ్మాయి ఇంకా అలాగా ఆడుకుంటూ ఉంది. ఇంకా వర్షం పడుతుంది, అలాగే దోసపిండి కూడా ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం పొంగనాలు పోస్తున్నాను. పొంగనాలు అయితే తింటారు. అదే పొంగనం దోశ పోసిస్తే అస్సలకి తినరనమాట. పొంగనాలు అయితే వేసుకుంటూ ఉన్నానమాట. ఇక్కడ బాగా వర్షం, చాలా పెద్ద వర్షం అండి. ఆ వర్షానికి ఏంటంటే ఆ కిటికీలలోంచి వర్షం నీరు మొత్తం ఆ చినుకులన్నీ వచ్చేసి ఇక్కడ గ్యాస్ బండ మీద మొత్తం ఆ కరెంట్ బోర్డు ఉందన్నమాట. అక్కడల్లా పడిపోతున్నాయి. అందుకని చెప్పేసి నా దగ్గర డీమార్ట్ కవర్ ఒకటి ఉంటే పిన్నీసులతోటి నేను అట్లా సెట్ చేసేసుకున్నా. ఇప్పుడు వర్షం పడినా కూడా ఏంటంటే ఆ చినుకులు అనేది మనకి బయటకు పడిపోతాయి, లోపలికి పడు ఆ కవర్ మీద పడేసి మనకి అట్లాగే బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అయితే డోర్ క్లోజ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆ చల్లగాలి ఆ వాతావరణం కోసం కిటికీ అనేది ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసానులేండి నా పని అయిపోయిన తర్వాత. ఇంకా పొంగనాలు అయిపోయాయి కదా, నేను ఇక్కడ నా దగ్గర తెల్లవాయి కారం ఉంటే వేసి ఇచ్చేసాను. చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మనం బజ్జీలలోకి వేసుకుంటాం కదా, మిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం లెమన్ వేసుకొని, అలాగే ఈ పొంగనాలకు కూడా ఆనియన్స్ వేసుకొని కొంచెం లెమన్ ఇలాగే తెల్లవాయి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మేము ట్రై చేసాము. మా పిల్లలు అప్పటి నుంచే ఇష్టపడి పొంగనాలు కావాలి మమ్మీ అంటున్నారు. నార్మల్గా అయితే తింటారు కానీ కొంచెం చట్నీ టైప్ కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు అది చట్నీ లేకపోయినా తింటున్నారనమాట. ఇంకా వర్షం పడింది కదా, చెట్లన్నీ వ్యూ బాగుంది, అందుకే తీసాను. ఇంకా మా పిల్లలకి ట్యూషన్ టైం అయితే అయిపోయింది, కూర్చోబెట్టేశానమాట. స్నానం చేసి రమ్మంటే ఇద్దరు తలలు తడుపుకొని వచ్చారు. ఇంకా క్లాత్స్ ఇంకా అట్లాగే ఉంచుకొని టైం అయిపోయింది, టయానికి కూర్చోబెట్టేశాను. ఒక్కరోజు అటు ఇటు చేసినా కూడా ట్యూషన్ టైంకి మా పిల్లలు ఇంకా రోజు అలాగే చేస్తూ ఉంటారనమాట. సో నేను ఖచ్చితంగా 5కి అయితే ట్యూషన్ పెట్టేస్తాను ఇంట్లో. ఇంకా నాకు ఆ రోజు అయితే కొంచెం అర్లీగా అయిపోయాయి పనులన్నీ. పిల్లలతో పాటే పనుకునేసిపోయాను నేను కూడా. సో డైలీ ఇలా ఉంటుందని కాదు, ఒక్కొక్కసారి నేను పనుకునేటప్పటికి 11, 12 అయిపోయిన రోజులు కూడా ఉంటాయి. సో ఇదనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.